పిఠాపురంలో పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఎలక్షన్ ముందేమో వర్మన్న, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరన్నా అన్నట్టుగా నడుస్తుంది. అదేవిధంగా అంబటి రాంబాబు గారు ఈరోజు ట్వీట్ చేశాడు, ఒడ్డు చేరే వరకు వర్మన్న, ఒడ్డు చేరాక నీ కర్మన్న, పిఠాపురం పితకలాటకం అని చెప్పేసి అంబటి రాంబాబు గారు భలే గమ్మత్తుగా అప్పుడే బ్యాటింగ్ ఎంచుకొని మొదలు పెట్టేశాడు. బ్యాటింగ్ కూడా పిఠాపురం పితకలాటకం, ఒడ్డు చేరే వరకు వర్మన్న, ఒడ్డు చేరాక నీ కర్మన్న. ఇవంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే మీకు ఈ సమయానికి అర్థమైపోయిందల్లా. చాలామంది సోషల్ మీడియాని ఫాలో అవుతుంటారు కాబట్టి సోషల్ మీడియాలో బీభత్సంగా వీడియోస్ అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. ఈరోజు పిఠాపురంలో పితకలాటకం మొదలైపోయింది. పిఠాపురం అంటేనే పవన్ కళ్యాణ్ గారు గెలిచినటువంటి నియోజకవర్గం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వర్మ గారు. ఫస్ట్ గుర్తొచ్చేది వర్మ గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తుంటారు పిఠాపురం అంటేనే. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అయ్యారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి గెలిచి. ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ అంటే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎస్విఎస్ఎన్ వర్మ గారిని కొట్టేందుకు జనసేన పార్టీ నేత పెండెన్ దొరబాబు, ఆ పార్టీకి చెందినటువంటి నేతలు దూసుకువెళ్ళారు. అయితే జనసేన పార్టీ నేతల్ని ఆ పార్టీ నాయకులే అదుపు చేయడంతో వర్మ గారికి దెబ్బలు తప్పాయనే చర్చ కూడా నడుస్తుంది. ఒకవేళ వాళ్ళు కానీ ఆపకుండా ఉంటే వర్మ గారి బట్టతల మీద గట్టిగా దెబ్బలు కూడా పడేటివే. ఎందుకు జరిగిందంటే పిఠాపురంలో డ్వాక్రా మహిళలకు సెల్ ఫోన్లు అదేవిధంగా ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో చాలా పెద్దదిగా ఏర్పాటు చేశారు. ఇదే సందర్భంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదనేది వర్మ గారితో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణుల యొక్క వాదన. ఆ మధ్య మున్సిపల్ కార్యాలయంలో కూడా ఇదే రీతిలో ఫ్లెక్సీలో చంద్రబాబు నాయుడు గారి ఫోటో చాలా చిన్నదిగా వేయడం, ఆ టైంలో కూడా వర్మ గారు చాలా తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. ఇవాళ మరోసారి అదే పునరావృతం అయింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారి ఫోటోను ఫ్లెక్సీలో ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి అక్కడ ఉండే జనసేన పార్టీ నాయకులు అధికారులను వర్మ గారు గట్టిగా ప్రశ్నించారు. అసలే వర్మ గారి తీరుతో ఆగ్రహంగా ఉన్నటువంటి జనసేన నాయకులు ఏమాత్రం ఖాతరు చేయలేదాయి. ఫోటో పెట్టేది లేదు, ఏం చేస్తావో చేసుకో అన్న రీతిలో లెక్క చేయకుండా వర్మ గారిని జనసేన పార్టీ నేత తుమ్మల బాబు చాలా సీరియస్గానే మాట్లాడాడు. వర్మ గారిని ఖాతరు కూడా చేయలే. ఖాతరు చేయకుండా వాళ్ళు ఇచ్చే సమాధానం మీద తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా వర్మతో జనసేన పార్టీ నాయకులు వాగ్వాదానికి దిగడం, మాట హద్దు దాటి వర్మ గారిని కొట్టేందుకు పెండెన్ దొరబాబు గారు దూసుకువెళ్ళడం, అక్కడ నాయకుల్ని కొంతమంది నిలువరించడం. అయితే తెలుగుదేశం పార్టీ జనసేన నాయకుల మధ్య తోపులాట పీక్. గతంలో దొరబాబు గారి అవినీతి మీద పోరాటం చేశాం, ఇప్పుడు అతనే వచ్చి మా మీద పెత్తనం చేయడం ఏమిటి అని చెప్పేసి వర్మ గారు ఆగ్రహంతో రగిలిపోతున్నాడు, ఊగిపోతున్నాడు. ప్రభుత్వ కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి తీరాల్సిందే అని చెప్పేసి వర్మ గారు తేల్చి చెప్తున్నాడు. పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య తీవ్ర స్థాయిలో గొడవ, అలాగే వర్మ గారిని కొట్టేందుకు వెళ్ళడం ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతుంది. అదేవిధంగా వర్మ గారు తర్వాత మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పోటీ చేశాం, ఇక్కడే ఉంటాం, ఎవరెవరో వస్తారు పోతారు, అసలు ఇంకా ఆయన ఇండైరెక్ట్గా ఎవరిని అనాలో వాళ్ళు అనేశారు. మేమేమి ఇక్కడ అద్దెకి రాలేదు, ఇది మా నియోజకవర్గం, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పోటీ చేస్తాను, ఇక్కడే ఓడిపోయి గెలిపోవటం మీద కామన్. ఆయన కొంచెం సీరియస్ అయ్యాడు. సో ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో తెలియదు. ఎందుకంటే జనసేన పార్టీ నాయకులు వర్మ గారి మీద దాడి చేసేంత దాకా వెళ్ళిపోయారు. అసలు అక్కడ మధ్యలో ఇంకెవరిగా లేకుండా ఉంటే జనసేన పార్టీ నాయకులు వర్మ గారిని చితగొట్టేసేవారు.
అసలు వర్మ గారు లేకపోయింటే అసలు పవన్ కళ్యాణ్ గారు ఎవరండి? ఆయన కానీ సపోర్ట్ చేయకపోయింటే పవన్ కళ్యాణ్ గారు అంత మెజారిటీతో గెలిచేవాడా? పిఠాపురంలోనే పుట్టి పెరిగాం, ఎక్కడి నుంచో దత్తతకు రాలేదు అని చెప్పేసి ఇండైరెక్ట్గా కుమ్మేహాడు ఆయన. ఆయనేమో అక్కడే పెరిగారు, కానీ అక్కడ మాత్రం పోటీ చేయడు. అక్కడ పోటీ చేయించడానికి ఎవరికో మద్దతు ఇస్తాడు. ఈయన పరిస్థితి కూడా అంతే. ఈయన మారినంత వరకు అక్కడ పరిస్థితి కూడా అలానే ఉంటుంది. అదేవిధంగా ఒకసారి వర్మ గారు చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు. ఆయన మాటలను మీరు కూడా వినండి. ఓటమిలో ఇటువంటి తెచ్చుకోకూడదు. నీ ఎలక్షన్ నీకు ఎన్నుకోడు పొడిచి, నీ ఎలక్షన్ లో నీకు డబ్బు ఖర్చు పెట్టి, నీ ఎలక్షన్ లో నీకు మందు పోస్తే అటు పవన్ కళ్యాణ్కి ఇవన్నీ చెప్పకుండా జాయిన్ చేసి వేళ వెనకుండి ముడ్డుకెళ్ళి తెలుగుదేశం పార్టీ మీద పడుతుంటే ఎవడు ఊరుకుంటాడు? పార్టీ ఏమి చేయదు కదా. పార్టీ బలంగా ఉంది కాబట్టి 70-80 వేలు మెజార్టీ ఇచ్చాం. ఇక్కడ పార్టీ ఏమి వీక్గా ఏం లేదు. రేపు ఏం చెప్తాం మేము. ఎవరిని రానికుండా మీరు కాసేశారు. అందరూ గోలెడుతున్నారు, అన్నగారు మా పరిస్థితి ఎలా ఉన్నారు. మీరు కొత్త టీం అంతా వచ్చేసి మీదడిపోతున్నారు. మాకు చేతగా కాదు, చాలా గట్టిగా పడా కమిషనర్ గారితో సహా మాట్లాడుతుంటే డైరెక్ట్ గా వాళ్ళంతా పడా కమిషనర్ చెప్పాడు, తప్పు అయిపోయిందండి, పొరపాటు అయిపోయిందండి, నేను చూడలేదని. గొడవ అక్కడితో అయిపోను. మీదడిపోతుంటే నెట్టేసి శుభ్రం. ఇప్పుడు ప్రోటోకాల్ లేకపోతే పడా కమిషనర్ తప్పెందుకు చెప్తాడు? సారీ చెప్పని పనే వచ్చింది, గబగబా తీసేవలసిన పనే వచ్చింది. చాలా టూ మచ్ గా ఉంది ఈ నియోజకవర్గంలో. మేము ఇక్కడ పుట్టి పెరిగా, మేము ఎక్కడి నుంచో దత్తలు రాలేదు, ఇళ్ళకి లేదు.